ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద రకరకాల సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ సర్వేల కన్నా కూడా వాట్సాప్ యూనివర్సిటీలో వస్తున్నటువంటి లాజికల్ సర్వే నన్నైతే అట్రాక్ట్ చేసింది. మీకు కూడా దాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా సింపుల్గా అక్కడ రాబోయేటువంటి రోజుల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక క్యాలిక్యులేషన్ చేసి వాట్సాప్ యూనివర్సిటీలో వైరల్ అవుతున్నటువంటి సర్వే, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. రకరకాల సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆయా కాన్స్టిట్యున్సీల్లో ఎవరెవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఆ సర్వేల జోలికి మరింత లోతుగా వెళ్తే గజిబిజిగా ఉంటుంది కాబట్టి చాలా సింపుల్ లాజిక్గా సింపుల్ లెక్కతోటి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది వాట్సాప్ యూనివర్సిటీలో వైరల్ అవుతున్నటువంటి సర్వే. సో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది. సో దీని ప్రకారం అయితే మనం 2019 ఎలక్షన్స్లో ఎలా ఉంది, ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారాయి, సో దానికి అనుగుణంగా ఎలా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం లెక్క తీసుకుందాం. ఫస్ట్ మనకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయి? 175 ఉన్నాయి. టోటల్గా 175 ఉన్నాయి. టోటల్ కాన్స్టిట్యున్సీస్ టోటల్ 175. దీంట్లో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 175/2 అంటే ఎంత వస్తుంది? దీనికి 216 2 87.5 వస్తుందండి. అంటే సుమారుగా దీన్ని రౌండప్ చేస్తే కనుక 88. ఇది మ్యాజిక్ ఫిగర్. 88 అనేది మ్యాజిక్ ఫిగర్. ఈ 88 మ్యాజిక్ ఫిగర్ ఎవరికి వస్తుందో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. ఇక 2019లో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి అనేది కనుక చూస్తే, ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేనకి ఎన్ని వచ్చాయని చెప్పి చూస్తే 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చినటువంటి సీట్లన్నీ 23. అలాగే జేఎస్పీకి వచ్చినాయి ఎంత? జనసేన పార్టీకి 1 వచ్చింది. సో టోటల్గా వీటిని కనుక టోటల్గా 2 పార్టీలకు వచ్చినటువంటి సీట్లు ఏంటంటే 24. అంటే ఈ 2 పార్టీలు ఇప్పుడు ఒకటిగా ఉన్నాయి కాబట్టి ఈ 2 పార్టీలకి వచ్చినటువంటి 2019లో వచ్చినటువంటి ఓట్లు 24. సో 24లో 24 వాళ్ళకి వస్తాయి. కేవలం జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడివిడిగా పోటీ చేశాయి 2019లో. సో కేవలం జనసేన పార్టీ కారణంగా తెలుగుదేశం పార్టీ నష్టపోయినటువంటి సీట్లు ఎన్ని అనేది కనుక మనం చూస్తే మనం దాన్ని 43గా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కారణంగా టీడీపీ నష్టపోయింది. టీడీపీ నష్టపోయిన సీట్లు ఏంటంటే 43. సో ఈ 43ని ఎలా క్యాలిక్యులేట్ చేశారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ 43 స్థానాల్లో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ని కనుక తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఆ 43 స్థానాల వరకే తీసుకోవడం జరిగింది. అంటే ఈసారి ఆ 43 స్థానాలు తెలుగుదేశం పార్టీ, జనసేన ఖాతాల్లో పడేటువంటి అవకాశం ఉంది. ఈ 43 స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఈ పాయింట్ మీరు గుర్తు చేసుకోండి. 2019 ఎన్నికల్లో 43 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా తెలుగుదేశం పార్టీ, జనసేనకి చాలా ఎక్కువ ఓట్ షేర్ ఉంది. సో అందుకే 43 స్థానాలు ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి ఇవి జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిలో పడిపోతాయి. అంటే దాని అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన కూటమికి 2024కి వచ్చేటప్పటికి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? ఈ లెక్క ప్రకారం 2019లో 24 ఆ 2 పార్టీలకు వచ్చాయి, ప్లస్ 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఓట్ షేర్ విషయంలో చాలా ఎక్కువగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు. సో ఈ మొత్తం కలిపితే మనం తీసుకుంటే 67 స్థానాలు. అంటే ఈ 67 స్థానాలు పక్కా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, జనసేనకి పక్కాగా వచ్చేటువంటి. ఎందుకంటే
19తో పోల్చుకుంటే 2019 ఎన్నికలు జరిగినటువంటి తీరుని కనుక చూసుకుంటే అవి పక్కాగా వచ్చేటువంటి ఇవి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ అంతా 88 మైనస్ 67 అంటే ఎంత ఇప్పుడు మనకి? సో 1 21 అంటే ఈ మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవడానికి ఇంకెన్ని కావాలి? 21 వస్తే సరిపోతుంది. ఇంకా 21 మాత్రమే తెలుగుదేశం పార్టీ జనసేనకు వస్తే సరిపోతుంది. ఆ 21 రావడానికి, సో గెలుపు కోసం 21 రావడానికి ఆ గెలుపు కోసం ఉండేటువంటి అవకాశాలు ఏంటంటే, ఇప్పుడు మనం నెల్లూరు జిల్లా తీసుకుందాం. నెల్లూరు జిల్లా తీసుకుంటే అక్కడ ఆల్రెడీ 3 ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీకి 3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. ఆ 3 ఎవరు? ఆనం రామనారాయణ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలను కనుక తీసుకుంటే మనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. సో దీంతో తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లాలో ఈసారి భారీగా అవకాశం ఉంది గెలవడానికి అనేది ఒకటి ఈక్వేషను. తర్వాత మనం అమరావతి రాజధాని ఎఫెక్ట్ ఉండేటువంటి జిల్లాలు, ప్రధానంగా అమరావతి రాజధాని వల్ల మిగిలినటువంటి ప్రాంతాల కంటే కూడా ఎక్కువగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు, అలాగే ఎక్కువగా అక్కడ రాజధాని కావాలనుకుంటున్నటువంటి వాళ్ళని మనం తీసుకుంటే గుంటూరు. సో గుంటూరు 1 ప్లస్ ప్రకాశం 1 ఓకే ప్లస్ కృష్ణా. ఈ 3 జిల్లాల్లో కనుక్కుంటే గుంటూరులో 17 ఉన్నాయి అసెంబ్లీ సెగ్మెంట్స్, ప్లస్ ప్రకాశంలో ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి, ప్లస్ కృష్ణాలో ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. వెరసి 43 స్థానాలు ఉన్నాయండి ఇక్కడ. ఇది గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలో 43 స్థానాలు ఉన్నాయి. సో ఈ 43 స్థానాల్లో అత్యధికంగా అమరావతి రాజధాని కోరుకుంటున్న ప్రజలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ 43 స్థానాల్లో ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే నెల్లూరు జిల్లాలో 3 వైసీపీ ఎమ్మెల్యేలు మారడంతో పాటు అక్కడ రాజకీయ ఈక్వేషన్లు మారిపోయాయి కాబట్టి అక్కడ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది పాజిటివ్ రిజల్ట్. ఇవి కాకుండా చిత్తూరు కనుక మనం చూస్తే, చిత్తూరు విషయంలో కనుక మనం చూస్తే, చిత్తూరు జిల్లా అనగానే మనకు గుర్తొచ్చేది తిరుమలకి ప్రతిరోజు కొన్ని లక్షల మంది, సుమారుగా యావరేజ్న 60-70 లక్షల మంది ప్రతిరోజు దర్శనం చేసుకుంటారు. యావరేజ్ని చూసుకున్నా కానీ తిరుమల వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే 100కి 80 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారనేది ఒక అంచనా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట కూడా. అందుకే తిరుమల వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వ్యతిరేకంగా ఉంటారు. ప్రత్యేకించి తిరుమలలో ఏం జరుగుతుంది అనే దాని మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చిత్తూరు జిల్లా వాళ్ళు. అందుకే ఈసారి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అనేది చెప్తూ ఉన్నారు. ఇక వైజాగ్ తీసుకుంటే, వైజాగ్లో ప్రత్యేకించి రిషికొండ కానీ, తర్వాత భూముల కబ్జాలు కానీ, రిషికొండ భూముల కబ్జాలు ఇవి వైజాగ్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలం చేస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదనుకున్నారు విశాఖ జిల్లా వాసులు అనేదానికి ఈ 2 సంఘటనలు. అలాగే చిత్తూరు జిల్లా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదనుకున్నటువంటి వాళ్ళు తిరుమల వ్యవహారం. గుంటూరు, ప్రకాశం, కృష్ణా వాళ్ళు అమరావతికి సంబంధించి అనుకూలంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి అక్కడ. సో కాబట్టి చిత్తూరు, వైజాగ్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా ఈ జిల్లాలు మొత్తం కూడా దాదాపుగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉందనేది వాట్సాప్ యూనివర్సిటీ సర్వే అంచనా వేస్తుంది. వీటితో పాటు గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి జనసేన పార్టీతో పొత్తుంది కాబట్టి గోదావరి జిల్లాలో కంప్లీట్గా పాజిటివ్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక విజయనగరం, శ్రీకాకుళం వచ్చేటప్పటికి శ్రీకాకుళంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ సాలిడ్గా ఉంటుంది. ఈసారి కూడా అంతకన్నా ఎక్కువగా
తెలుగుదేశం పార్టీ గెయిన్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం వాట్సాప్ యూనివర్సిటీకి ఉంది. ఇక విజయనగరంలో కొంతవరకు 40% వైసీపీ, 60% టీడీపీ ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం ఉంది. ఇక రాయలసీమకు వచ్చేటప్పటికి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇన్ని పాజిటివ్ కోణాల మధ్యలో ఇక 21 స్థానాలు మ్యాజిక్ ఫిగర్కి చేరుకోవడానికి అవసరమైన 21 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవి రావా అనేటువంటి క్వశ్చన్ వేసుకుంటే 100కి 100% ఆ 21 వచ్చే అవకాశం ఉంది. అంటే 88 మ్యాజిక్ ఫిగర్ని చేరుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము అనేది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో అంత నిజము అనేది వాట్సాప్ యూనివర్సిటీ చెప్తోంది. జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే తల కిందక పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అనేది వాట్సాప్ యూనివర్సిటీలో ఇదే పదాన్ని ఉపయోగించి వాళ్ళు ఇచ్చినటువంటి విశ్లేషణ. సో కాబట్టి వాట్సాప్ యూనివర్సిటీ సర్వే ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో చాలా సింపుల్ లాజిక్ వాళ్ళు వేసి చెప్పారు. గత ఎన్నికలను చేసుకున్నారు. గత ఎన్నికలను పోల్చుకొని టీడీపీకి 23, జనసేనకి 1, అది డెడ్ స్టోరేజ్. అందుకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ జనసేనకి మరొకటి ఉండవు. 2019 ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితుల కన్నా దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ ఉండవు. సో ఆ రోజు వచ్చినటువంటి సీట్ల సంఖ్యను తీసుకొని సో జనసేన కారణంగా నష్టపోయినటువంటి సీట్లు తెలుగుదేశం పార్టీ నష్టపోయినవి 43 తీసుకొని సో ఇప్పుడు 2024 కనుక వాటిని అన్వయింపజేస్తే 24 + 43 67 స్థానాలు వస్తాయి. మ్యాజిక్ ఫిగర్ 88 కాబట్టి ఆ 67 స్థానాలు తీసేసి 21 మాత్రమే అవసరం. ఆ 21కి రావడానికి పాజిటివ్ పాయింట్స్ నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, అలాగే చిత్తూరు, గోదావరి జిల్లాలు, తర్వాత శ్రీకాకుళం, వైజాగ్, అనంతపురం ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్ ఉన్నాయి. కర్నూలులో కూడా 50-50 అవకాశం ఉంది. కర్నూలు కూడా ఇటు వచ్చి కడప తప్ప ఏది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేదనేది వాట్సాప్ యూనివర్సిటీ అంచనా. అందుకే 100కి 100% కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాబోతుంది 2024లో అనేది తేల్చేసింది ఆ సర్వే. సో దీని మీద మీరు కూడా మీ అభిప్రాయాలను వ్యక్తం చేసి ట్రోల్స్ రూపంలో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి.